ఏమే పూజ ఎక్కడా? పూజ ఎక్కడ కనిపించలేదక్కా. అమ్మా టైం అవుతుంది, ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదా ఏంటి? వాళ్ళు వస్తారు కానీ క్రాంతి నీ రూమ్లో ఉందారా? లేదే. అదేంట్రా, పూజ లేదు క్రాంతి లేదు, ఎక్కడికెళ్ళినట్టు? పూజ కూడా లేదా? ఒకవేళ గుడికి ఏమైనా వెళ్ళారేమో. మాకైతే చెప్పలేదు, నీకేమైనా చెప్పిందా? అంటే రాత్రి ఉదయం గుడికి వెళ్ళాలన్నట్టు గుర్తు. ఒకవేళ వెళ్ళారేమో. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. హాయ్ బ్రో. పూజని పిలిస్తే ఇద్దరిని మంగళ స్నానాలకి రెడీ చేయొచ్చు. మరి పూజ ఇంట్లో లేదు కదా? ఎక్కడికి వెళ్ళిందండి? బయటికి వెళ్ళింది. అదే అదే క్రాంతిని తీసుకొని గుడికి వెళ్ళినట్టుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు గుడికి వెళ్ళడం ఏంటి? ఆల్రెడీ ముహూర్తం టైం చెప్పాను కదా. ఆల్రెడీ రిటర్న్లో ఉన్నారంట, నేను ఫోన్ చేస్తాను. మీరు కూర్చోండి. అమ్మా వాళ్ళ కాఫీ ఇవ్వు. మీరు కూర్చోండి. భలే పని చేసావురా, శవన్ దగ్గర స్మెల్ రాకుండా. లేకపోతే ఎవరి దగ్గరకు వచ్చినా వాసన వచ్చేస్తుందాక. అందుకే సగం కోటర్ ఒంటి మీద చెల్లాను, సగం కోటర్ వాడి జేబులో పెట్టాను. ఎవడు చూసినా వీడు ఫుల్లుగా తాగి పడుకున్నాడు అనుకుంటారు. ఒరే త్వరగా పోనివరా, పెళ్లి వాళ్ళు వచ్చేసి ఉంటారా? ముహూర్తం టైం అయిపోతుంది. ఒరే ఫాస్ట్గా పోనీరా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాక ఇటంటావు అటంటావు, ఇందాక నుంచి తిప్పుతానే ఉన్నావు. అసలు శవాన్ని ఎక్కడ పడేయాలనుకున్నావు? నేనేమీ అనుకోలేదురా, కానీ ఎక్కడో ఒక చోట పడేయాలి. అటు కొండలున్నాయి కదా, అటు పోని. ఆ కొండ మీద నుంచి ఎన్ని పడేద్దాం. అక్క, పోలీసులు. అరే త్వరగా వెనక్కి తిప్పరా, వెనక్కి తిప్పు. ఇదేమైనా సైకిలా బైకా? నేను టక్కున వెనక్కి తిప్పడానికి. అక్క చూసేశాడు. వాళ్ళు చూస్తే వెనక్గాని వెళ్ళామంటే అనుమానం వస్తుందక్క. ఒరే దగ్గరికి వెళ్తే దొరికిపోతాను రా. ఇప్పుడు మేనేజ్ చేయడం తప్ప ఏం చేయలేమక్క. ఏయ్ రండేలాగా. ఏయ్ రా. క్రాంతి నువ్వే కంగారు పడుకో, వాళ్ళకు మన మీద డౌట్ వచ్చేస్తుంది. ఏయ్ విండో దించు. దించండి. ఏయ్ దించు. దించమంటున్నానా? దించు. ఏంట్రా
ఫుల్గా తాగి వెళ్తున్నారా? ఎవరమ్మా మీరు? మా ఫ్యామిలీయే అండి. మా అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అంకులా? ఈడా? ఏంటి ఎంత కంపు కొడుతుంది వీడి దగ్గర? రేయ్ నిన్నేరా, మాట్లాడవే. ఎంత తాగావు? స్పృహలో లేడు సార్. నువ్వు కూడా తాగేవేంట్రా? చిచ్చి, నాకు అసలు మందు అలవాటు లేదు సార్. రేయ్ మిషనేటి ఓదరా. నిన్నేరా, మాట్లాడవే. వదు. ఓదరా. ఊదడం దేనికి సార్? అతను డ్రైవింగ్ చేయట్లేదు కదా. వీడి కెపాసిటీ ఎంతో తెలుసుకుందామని. రేయ్ నిన్నేరా, వదు. రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ముందా స్పెట్స్ది. తీరా స్పెట్స్. తీయమంటుంటే స్పెట్స్ తీయకండి. స్పెట్స్ తీస్తే మా అంకుల్కి కోపం వస్తుంది. ఏంటి? అవునండి, నిద్రపోయేటప్పుడు కూడా మా అంకుల్ స్పెట్స్ వదిలిపెట్టి ఉండరు. వీడేంటో వెరైటీ క్యాండిడేట్లా ఉన్నాడే. రేయ్ ఒకసారి దిగరా. సార్ వీడిని ఎలా కాదు కానీ దిగరా. దిగు దిగు. అయ్యో, ఎందుకమ్మా అంత గట్టిగా అరిచావు? పడిపోయాడు కదండి. మా అంకుల్కి ఏమైనా దెబ్బలు తగులుతాయేమోనని పట్టుకో. జాగ్రత్త. ఎక్కించండి. అయితే ఆడికి బాగా ఎక్కేసిందనమాట. అవును సార్, ఎప్పుడు పోతాడో అని భయంగా ఉంది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. వీడి వాలకం చూస్తుంటే ఆల్రెడీ వీడు పోయినట్టున్నాడు. సార్ మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోతారా? నాకేదో తేడా కొడుతుంది. నాకు వీడిని చూస్తుంటే వీడి బాడీ మొత్తం మందు వాసన వస్తుంది. మనిషిని చూస్తే స్పృహలో లేడు, పైగా స్పెట్స్ కూడా తినంటున్నాడు. ఏంటి విషయం? సార్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. లేట్ అయిపోతుంది సార్. కావాలంటే డబ్బులు ఇస్తాను సార్. ఇది ఉంచాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేయండి. కుదరదమ్మా. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకోండి. సరే సరే, ఇంకెప్పుడు ఇలా తాగొద్దని చెప్పండి. ఇక తాగే ఛాన్స్ లేదులేండి. ఆ? ఇంకెప్పుడు తాగనివ్వంలేండి. సరే వెళ్ళండి. పద. వెళ్ళండి వెళ్ళండి. ఏంటండి, ఎక్కడ మీ మేనకోడలు? ఎక్కడ పూజ?
గుడికెళ్ళింది అన్నారు, వచ్చేస్తూ ఉంటుంది అన్నారు, దారిలో ఉంది అన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం? అసలు నిజంగా పూజ గుడికి వెళ్ళిందా? గుడికెళ్ళిందంటే మాకేం తెలుస్తుంది? అదేంటమ్మా, మీ ఇంట్లో ఆడపిల్ల, పైగా పెళ్లి కూతురు బయటికెళ్తే మీకు తెలియకుండా ఉంటుందా? నేను ఫోన్ చేసినా కలవట్లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నారా? పూజతో పాటే వెళ్ళుంటే అసలు ఈ క్రాంతి ఏం చేస్తున్నట్టు? సమయం తనకు కూడా తెలుసు కదా. హేయ్ క్రాంతి, పూజ, బయటికి రండి. హేయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? వస్తాన్రా. మా గిరిగాడు కనిపించేంత వరకు ఎన్నిసార్లైనా వస్తాను, ఏమైనా చేస్తాను. అడగడానికి నువ్వేవుడివిరా? అమ్మా, మంగళ స్నానానికి బట్టలు రెడీ చేశాము. ఏంటి? మంగళ స్నానాలు కావాల్సి వచ్చాయా? నా కొడుకు కనబడలేదని నేను ఏడుస్తుంటే మీకు శుభకార్యాలు కావాల్సి వచ్చాయా? శుభకార్యాలు? ఏ కర్పూరం, పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు? మాట్లాడకండి, నరుకుతో ఒక్కొక్క దాన్ని. ఏంటండి మీ దౌర్జన్యం? ఒకసారి పోలీసుల్ని తీసుకొస్తారు, ఒకసారి వచ్చి ఇలా గొడవలు చేస్తూ ఉంటారు. వాడెవడో వ్యక్తిని తీసుకొచ్చి పూజలు చేయిస్తున్నారంట. అసలేమనుకుంటున్నారు మీరు? పూజకి క్రాంతికి మీకు ఏంటి సంబంధం? వాళ్లతో నాకు సంబంధం ఏంటా? బీరకాయ పీచు సంబంధం. మా గిరిగాడు మిస్ అయ్యాడు, అందులో వాళ్ళిద్దరికి సంబంధం ఉంది. మాకేం సంబంధం లేదని వాళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పారు కదా. కానీ వాళ్ళకి సంబంధం ఉంది. మా గిరిగాడు మిస్ అయిపోవడానికి ఈ కుటుంబానికి సంబంధం ఉందని సిద్ధ చెప్పాడు. వాడబద్ధం చెప్పడు. ఆ ఇద్దరే నా కొడుకుని ఏదో చేశారు. కర్పూరం, అసలే మా క్రాంతి పూజ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక మేము టెన్షన్లో ఉన్నాం. నువ్వు వచ్చి అనవసరంగా గొడవ చేయకు. నీ కొడుకు మిస్ అవ్వడానికి వాళ్ళిద్దరికీ అసలు సంబంధమే లేదు. ఏ చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తావే? హే కర్పూరం, ఇప్పటి వరకు నువ్వు అడిగిన ప్రతిసారి మాకు సంబంధం లేదని చెప్పాం. ఈసారి నుంచి మళ్ళీ అదే టాపిక్ గురించి అడిగితే చెప్పడాలుండవు, చెప్పు తీసుకొని కొట్టడాలే జరుగుతాయి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే పోలీసుల్ని పిలిపించి న్యూసెన్స్ కేసు పెట్టించి లోపలేస్తాను. జైలు తెరడం నాకేం కొత్త కాదు. అవసరమైతే మళ్ళీ వెళ్తా. నా గిరిగాడేమయ్యాడో తెలియాలి. వాడికి అపకారం తలపెట్టిన వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళని చంపి అప్పుడు జైలుకు వెళ్తా.
చూడండి, ఇప్పటి వరకు మీరు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా భరిస్తూ వచ్చాను. ఇక నాకు ఓపిక లేదు. మా గిరిగాడేమయ్యాడో తెలిసి తీరాలి, లేదో అందరినీ ఇదే ఇంట్లో తగలబెట్టేస్తాను. ఈ ఇంటి మొత్తాన్ని బూడిద చేసేస్తా. కర్పూరం వచ్చిన ప్రతిసారి ఆ గిరిగాడు మిస్ అవటానికి కారణం పూజ క్రాంతి అని చెప్తూనే ఉంది. వీళ్ళని అడిగితే మాకేం తెలీదు అంటున్నారు. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావట్లేదు. ఆ కర్పూరం అసలే మూర్ఖురాలక్క. దాని కొడుకు కనబడకపోతే అన్నంత పని చేస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి పోయారో ఏంటో. పిన్ని మీరేం టెన్షన్ పడకండి, పూజ క్రాంతిని తీసుకొస్తాం. రా బ్రో. పద వెళ్ళొస్తాం. అక్క, ఈ శవాన్ని ఏం చేయాలో చెప్పండి అక్క. ఉండరా, నాకే ఏం అర్థం కావట్లేదు. ఇందాక పోలీస్ నుంచి అయితే తప్పించుకున్నాం, కానీ అన్నిసార్లు ఎస్కేప్ అవ్వలేం. ఎవరైనా చూస్తే దొరికిపోతాం అక్క. క్రాంతి, పోలీసులు ఏటో వచ్చేస్తున్నారు. అంటే మన కారులో శవం ఉందని తెలిసిపోయిందా? లేదు, ఊరుకో. ఒరే, ఆగుంటే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ముందు కార్ తీరా. క్రాంతి పూజ గుడికెళ్లారు అన్నారు. వాళ్ళు రాలేదు. వాళ్ళని తీసుకొస్తామని చెప్పి నా కొడుకు నీ కొడుకు వెళ్లారు. వాళ్ళు కూడా రాలేదు. అసలు నిజంగా వాళ్ళు గుడికే వెళ్లారా? చెప్పమ్మా. ఒరే, ఎక్కడున్నారా? యువతల ముహూర్తం టైం అవుతుంది. పూజ కనిపించిందా? లేదమ్మా, ఒక గుడికెళ్ళి చూసాం, అక్కడ లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికెళ్తున్నాం, తీసుకుని వస్తామమ్మా. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. అక్క, పెళ్లి చేసి చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టను, పంపించేస్తాను అన్నాం. అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇవిడ ఇరిటేషన్లో ఉంది కదా. ముహూర్తాలు పెట్టి కూడా బయటికి ఎలా వెళ్ళిందని దీన్ని మనం క్యాష్ చేసుకుని పెళ్లి జరగనివ్వకుండా చేసేస్తే. బెటర్ ఐడియానే. ఏమన్నారండి? కనిపించారంటనా? కనపడలేదంట, వెతుకుతున్నారు. మీ మేనకోడలు ఈ ఊళ్ళో ఉన్న ఏ గుడికి వెళ్ళింది? ముహూర్తం టైం తెలిసి కూడా టైంకి ఇంట్లో లేకుండా పోయింది. ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు. ఒకవేళ మన పూజకి పెళ్లి గాని ఇష్టం లేకుండా పోయిందంటావా అక్క? అలా అంటావా? ఆ. అందుకే వెళ్ళిపోయిందంటావా? ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళిష్టం లేకపోవడం ఏంటి? పెళ్ళిష్టం లేకుండానే ఇంత దూరం వచ్చిందా?